రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయము. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత శిష్యులు తమ యొక్క పరిచర్యను ప్రారంభిస్తారు. అయితే ఒక రోజున పేతురు, యోహాను దేవాలయంలోకి వెళ్ళగా పుట్టుక నుంచి కుంటివాడైన నడవలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళకి కనపడినప్పుడు ఆ వ్యక్తిని వాళ్ళు స్వస్థపరిచినట్లుగా కనపడుతుంది. అయితే ఈ విషయము శాస్త్రులు, పరిసయ్యులు చూసి వీరు ఏ విద్య లేని పామరులే కదా అని వారిని చూసి ఆశ్చర్యపోతారు. ఈరోజు మనము పేతురు, యోహాను లాగానే ఉండాలి. ఏ ట్రాన్స్ఫర్మేషన్ లేని శాస్త్రులు, పరిసయ్యులు వలె మనము ఉండకూడదు. శాస్త్రులు, పరిసయ్యులు దేవుడు చిత్తం ఏదో తెలుసుకోలేకపోయారు, కానీ పేతురు, యోహాను గారు వాళ్ళు తెలుసుకోగలిగారు కాబట్టి వారిలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తాము. సో క్రైస్తవుల్లో ఇట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా అవసరం. అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగ జరుగుతుంది అని అంటే ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలోనే రాయబడి ఉంటుంది. ఈ లోక మర్యాదలను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు అని చెప్పి రాయబడి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ లోక మర్యాదలను మనము పాటించకూడదు. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నది, ఈ లోకంలో వాటిని మనం అనుసరించి, వాటిని దృష్టించి, వాటిని గోల్గా పెట్టుకొని మనం ఎప్పుడూ నడవకూడదు. ఎప్పుడైతే మనం ఈ లోకంలోనిది ఏదైనానో దృష్టిలో పెట్టుకొని నడుస్తే ఖచ్చితంగా మనము రూపాంతరంలోకి నడిపించబడము. రెండవది ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైనా మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృద్ధి యందు నూతన పరచబడిన వారిగా మనం ఎప్పుడు ఉంటామో, మనం ఎప్పుడైతే చెడిపోయిన దురాశ కలిగిన మన ప్రాచీన స్వభావంని ఎప్పుడైతే విడిచిపెడతామో, మన యొక్క పాస్ట్ని మనం విడిచిపెట్టాలి. దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకోవాలి, నేను అట్టి రూపాంతరం ముందుగా నేను పొందాలని ఎప్పుడైతే నువ్వు ఉద్దేశంతో ఉంటావో, ముందుగా నువ్వు చేయాల్సిన మరొక పని ఏంటి అంటే నీ యొక్క పాస్ట్ని నువ్వు విడిచిపెట్టాలి. మూడవది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ స్థానము అనగా బాప్తిసము, నీటి బాప్తిసము, మరలా అగ్నిలో బాప్తిసము, పరిశుద్ధాత్మనిలో బాప్తిసము. ఇట్టి బాప్తిసము మనము పొందుకున్నప్పుడు మాత్రమే మనము రూపాంతరము చెందబడతాము అని జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యులు యేసయ్య చనిపోయిన తర్వాత తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయిన వారు, తమ సొంత పనుల నిమిత్తం వారు దృష్టించిన వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వాళ్ళు వెంటనే దేవుని యొక్క సువార్త నిమిత్తం పరిగెట్టినట్లుగా కనపడుతుంది. దేవుని చిత్తం ఏదో వారికి బయలుపడింది, వారి యొక్క రూపాంతరము తర్వాత. ఆ విధంగానే మనము కూడా దేవుని చిత్తం ఏదో, పరిపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా రూపాంతరము చెందాలి.